much. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. సో ఈరోజు మనం ఉన్నాము ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథం గారితో. మరి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? కేరళలో చాలా ఎక్కువగా వచ్చే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా డిసీజ్ గురించి ఈరోజు మాట్లాడదాము. కొన్ని ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇయర్స్ ఇంకా ఈ పేషెంట్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అసలు ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అంటే కొంచెం అర్థమైంది ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ బ్రెయిన్ విత్ దట్ అమీబా, ఏదో జరుగుతోంది అని చెప్పి. కేవలం కేరళలోనే ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా సార్. అంటే వాట్ ఈస్ బిహైండ్ దట్, అసలు ఏం జరుగుతుంది? అంటే కేరళలోనే ఎందుకు వస్తున్నాయని దానికి చాలా పరిశోధన జరగాలి. వాస్తవం అయితే మాత్రం 2016లో మొట్టమొదటి కేసు కేరళలో నమోదైంది. అసలు మీరు అడిగారు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే మెదడుని తినేసేటువంటి అమీబా. నిజానికి జరుగుతుంది అలా. ఒకసారి మెదడు లోపల కానీ అది ప్రవేశిస్తే నాశనం చేసేస్తుంది. అంతవరకు అంటే 95% ప్రాణానికి అపాయం, చనిపోతారు, చనిపోయేంత వరకు కూడా. సరే, ఈ మధ్య కాలంలో కొంచెం కేరళలో ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉండే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి దాన్ని కొంచెం గుర్తించడం, తొందరగా వైద్యం చేయడం జరగడం, ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల, అవగాహన పెరగడం వల్ల, మందుల తాలూకు ఇవి కూడా రావడం వల్ల కొంత ముందు కంటే శాతం తగ్గిందని ఈ సంవత్సరం చెప్తూ ఉన్నారు. 2016లో మొదటి కేసు నమోదైంది. 2023 వరకు 8 కేసులు అయ్యాయి. చూసారా? లాస్ట్ 2024లో 39 కేసులు వచ్చాయి. అంటే ఎంత పెరిగింది సంఖ్య? డబుల్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. 9 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు గత కొన్ని వారాల్లో అసలు 69 కేసులు నమోదయ్యాయి. 19 మంది చనిపోయారు. 19 మంది చనిపోయారు ఇప్పటికి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే గతసారికి ఇప్పటికి అక్కడ ఒక 3 జిల్లాలు, మల్లాపురం, కన్నూరు, కోజికోడ్, ఆ 3 జిల్లాల్లోనూ అప్పుడు కేసులన్నీ నమోదాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే ఒక రకం ఎందుకు ఇవి ఒక నదులు గాని, సరస్సులు, కొలనులు, వాటిలో ఆ నీరు నిల్వ ఉన్న దగ్గరలో వస్తుంది. ఈసారి ఎక్కడెక్కడో దూరంలో కూడా కేసులు వచ్చాయట. దానితో అసలు భయం మొదలవుతుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా వస్తుంది. అలాంటి దాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదండి. ఏంటి కంటేజియస్ సార్? అంటే ఇది కంటేజియస్ అంటే మనిషి నుంచి మనిషి రావడానికి అవకాశం లేదు లక్కీగా. ఇది ఎవరికైతే ఇబ్బంది వస్తుందో వాళ్ళకే ప్రమాదం. ఇది ఎక్కడ ఇప్పుడు మంచి నీళ్లు, కొలన్లు, బావులు. సార్ వాటర్ తాగడం వల్లనా, లేకపోతే అక్కడ ఏదైనా స్నానాలు చేయడం? నిజానికి ఏంటంటే అందరూ గ్రహించండి, వాటర్ తాగడం వల్ల ఇబ్బంది రాదట. వాటర్ ముక్కు నుంచి వెళ్ళిన తర్వాత అంటే ఈత కొట్టడం వల్ల కానీ, కొంతమందికి ముక్కు నుంచి క్లీనింగ్ ఒక పద్ధతి ఉంది, ఒక రిలీజియస్ పద్ధతి ఉంది. ముక్కు నుంచి వదిలి ముక్కును తీసుకురావడం ఒక పద్ధతి చేస్తారు కొంతమంది. వాటర్ ని అంటే అది ఒక రకమైనటువంటి మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం. నో రిన్సింగ్ అంటారు, చేస్తూ ఉంటారు. అది సరే, వాళ్ళ రిలీజ్ పద్ధతి. దానిని ఎందుకు అని మనం ఇప్పుడు డిస్కస్ చేసే సమయం కాదు. అలాంటి వాళ్ళలో గాని ఈత కొడుతున్నారు అనుకోండి, దాని వలన గాని, అందులో ముఖ్యంగా ఏ కారణం వల్ల గాని ముక్కు లోపల గాని నీరు ప్రవేశిస్తే ఈ ఇన్ఫెక్టెడ్ నీరు అది ఇక్కడ నుంచి దగ్గరకి, ఇక్కడ చిన్న బోన్ ఉంటుందండి, ఈ బోన్ బ్రెయిన్ కి ముక్కుకి జంక్షన్ లో క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఆఫ్ ది ఎథ్మాయిడ్ చాలా పల్చగా ఉంటుంది. దానిని ఛేదించి బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ క్రమం అంతా ఎంత జరుగుతుంది? దగ్గర 2 వారాలు. 2 వారాల వరకు అసలు ఎవరికి తెలియదు నాకు ఉంది ప్రాబ్లం అని. ఒకసారి వచ్చిందంటే దాని ప్రమాదం అంత కాదండి. తలనొప్పి, వాంతులు, మూర్ఛలాగా రావడం, మెడ నొప్పి, అసలు స్పృహ కోల్పోవడం, ప్రాణాపాయం. ఇది దీనిని ఇంకొక మాట ఏంటంటే ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్. ప్రైమరీ అంటే మామూలుగా, అమీబిక్ అమీబా అంటే ఏమిటి? ఒక సింగిల్ సెల్ అండి, అది చిన్నది ఉంటుంది. అది దేని మీద? బ్యాక్టీరియా మీద ఆధారపడి తింటూ ఉంటుంది. కింద ఏదైతే కొలన్లు ఏవైతే ఉన్నా కింద సెడిమెంట్ అని ఉంటుంది, మట్టిలాగా చేరింది, అక్కడ ఉంటాయి, నిలుస్తాయి. అది దీని తాలూ లక్షణాలు. ఇందులో ఒక దగ్గర 400 స్పీషీస్ ఉన్నాయి. ఒక్క మనం ఇబ్బంది కలుగుతున్న దాని పేరు ఏంటి? నెగ్లేరియా ఫౌలరీ అని ఒక పర్టికులర్ జాతి అన్నది ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇంకోటి కూడా ఎకాంతమీబా అని కూడా ఉందట. ఏమైతే నేను మెదడు లోపలకు కానీ ప్రవేశం చేసిందో
ప్రమాదం ఇంత అంత కాదు. మ్మ్. ఇంకొక ఇబ్బంది అలా ఏమిటి అంటే అప్పుడు వెళ్ళి ఆ లక్షణాలు వచ్చే లోపల మ్మ్. ఇంకా కొన్ని మామూలుగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటే మామూలుగా ఏదైనా దీని జబ్బుల వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వచ్చేటువంటి మెదడు వాపు వ్యాధి, మ్మ్. వైరల్ వల్ల వచ్చేది కూడా ఇబ్బంది పడుతుంది. ఆ డయాగ్నోసిస్ కూడా తేడా వస్తుంది. ఓకే. ఇంకోటి మీరు కేరళలో ఎందుకన్నారు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది ఇంతవరకు నమోదైంది. మ్మ్. వీటన్నిటిలో గత కొన్ని సంవత్సరాల 1965 నుంచి ఎప్పటి నుంచి 65 నుంచి చూస్తే 500 కేసులు నమోదయ్యాయి. మ్మ్. ఒక్క కేరళలోనే గత 2 సంవత్సరాలు ఎంత అయింది చూడండి, 100కు 200కు పైగా కేసులు వచ్చేసాయి. మ్మ్. అది ఏ కారణం అన్నది అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అవన్నీ కూడా ప్రభుత్వం వారు, ఐసీఎంఆర్ సంస్థ వారు మ్మ్. దానికి పరిశోధన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మ్మ్. దాని గురించి అది వేరే విషయం. మొత్తం మీద కేరళ కేరళ అని నేను అనుకున్నట్టయితే మ్మ్. అక్కడ ఉండేటువంటి వాటర్ లాగింగ్ కానీ వర్షకాలంలో చాలా విపరీతమైన వర్షం, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. మ్మ్. అదే కాకుండా ఈ క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే వర్షకాలంలో వర్షం జరిగేది, శీతకాలంలో శీతకాలం. ఇప్పుడు ఎక్కడ నుండి వర్షకాలంలో ఎప్పటి నుంచి ఇంక వర్షాలు హైదరాబాద్ పడుతూనే ఉన్నాయి. అవును. పాతకాలంలో మా చిన్నప్పుడు లేకపోతే హైదరాబాద్ ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వర్షాలు ఇంతవరకు ఉండేవి కావండి. మ్మ్. ఈ మాత్రం అసలు కొంచెం చలికాలం మొదలయ్యేది. మ్మ్. అంటే పరిస్థితులు మారిపోయినాయి, రకరకాల క్లైమేట్ చేంజ్. మ్మ్. అలాగే కాకుండా కేరళలో ఒక సంప్రదాయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కువ మంది, అందరూ చేస్తారని కాదు, ఆ బావుల్లో స్నానం చేయడం మ్మ్. లేకపోతే ఈ నదుల్లో స్నానం చేయడం వాళ్ళకి ఇష్టం అండి. మ్మ్. దాన్ని ఒక డివోషన్ గా, సాక్రెడ్ ప్రాక్టీస్ గా కూడా చేసుకుంటారు కదా. మ్మ్. అదే కాకుండా ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ ని తీసుకొని మ్మ్. ఎంతమంది అక్కడ ఉంటుంది తెలుసా, దగ్గర దగ్గర 5.5 మిలియన్లు ఇవి ఉన్నాయటండి, ఏవి నూతులు. ఓహో. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆ. ఆ జనాభాకి. అంటే ఎక్కడంటే అక్కడ బావులు తవ్వేసుకుంటున్నారు సార్. మ్మ్. సో అన్ని ఉన్నాయి. అంటే నీతుల్లో దాంట్లో ఇక్కడ క్లోరినేషన్ కానీ ఇవి కానీ ఇవన్నీ చేయడం అసాధ్యం మ్మ్. లేదు. లేదు. మ్మ్. అందువలన ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి, లేకపోతే ఇది అక్కడ పాకే అవకాశం ఉంది. మ్మ్. సో ఒకసారి ప్రమాదం వచ్చింది అనుకోండి, దాని డయాగ్నోసిస్ ఎలా, లక్షణాలు ముఖ్యం. మ్మ్. అంటే ఆ ప్రాంతంలో వచ్చి కేరళలో వచ్చి లక్షణాలు అన్ని కలిస్తే మ్మ్. లేట్ అయిందంటే మళ్ళీ ఇంకా పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అవును, ప్రాణాలకి ప్రమాదం. ఇదేనేమో దానికి అర్జెంట్ గా ఎంఆర్ఐలు అని చేయించి ఫస్ట్ లక్షణాలన్నీ సేకరించి ఎప్పటి నుంచి మొదలైంది, ఈ మధ్య స్నానంకి వెళ్ళాడా, మ్మ్. ఈ మధ్యలో కానీ ఈత కొట్టాడా, మ్మ్. ఈత కొట్టి ఇలా జ్వరం వచ్చింది అని అంటే అసలు డయాగ్నోస్ క్లియర్ అండి ఓ. ఓకే. ఆ రాష్ట్రంలో. మ్మ్. ఇది అదే అయి ఉండదు. అప్పుడు వెనులోంచి నీరు తీయటం, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, దానికి టెస్ట్ పంపించడం. మ్మ్. అందులో కూడా ఇంకా రకాలు ఉన్నాయి, పిసిఆర్ అని ఆ. అలాగే ఐహెచ్సి అని. మ్మ్. పిసిఆర్ అంటే పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని, అంటే దానిలో ఉండేటువంటి జెనెటిక్ మోడిఫికేషన్ దాని తాలూకు ఎలా ఉంటుంది అంటే చెప్పేది. మ్మ్. అలాగే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని దాని యాంటీజెన్ నిర్ధారణ చేసేది, మ్మ్. కల్చర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే. ఈ రోజుల్లో కూడా దీనికి ఈ మందు ఇస్తే 100% తగ్గిపోతుంది అని లేదు. ఈ రోజు కూడా మ్మ్. మామూలుగా ఇస్తున్న మందులు ఏమిటి, ఆంఫోటెక్సిన్ బి అని ఒక యాంటీ ఫంగల్ మందు, మ్మ్. రిఫాంపిసిన్ అనేది టీబీ కోసం ఇచ్చే ఒక రకం మందు. ఓకే. ఈ మధ్యన మిల్టోఫోసిన్ అని వాడిస్తున్నారు. అంటే లైక్ ఎలా అయితే హెచ్ఐవికి అది రూపాంతరం చెందుతుందో అలా ఒక పర్టికులర్ టాబ్లెట్ కనపడడం కుదరలేదు, అమీబా ప్రస్తుతానికి ఇంకా దానికి ఎందుకంటే ఇప్పుడు ఒక్క ప్రాంతంలోనే ఉంది, పెద్ద డిసీజ్ వచ్చిన కేసులు కూడా ఏదో కోవిడ్ లా కాదు కదండి. కోవిడ్ లో అది ప్రపంచం అంతా మహమ్మారి అయింది, అందువల్ల అక్కడ తొందరగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంక చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఫీచర్ అయిపోయింది కేరళలో. సీజన్ ఉందా సార్, పర్టికులర్ సీజన్? ఈ వేసవి ఈ వాటర్స్ ఏదైతే వర్షాకాలంలోనే ఎక్కువ వస్తాయి. ఓకే. నాటికి సెప్టెంబర్లో మొదలైంది, అంతకుముందు కూడా సెప్టెంబర్లో మొదలైంది. సో ఈ యాంటీబయాటిక్ కాక్టైల్ దాని పేరు పెట్టారు. అంటే 3 అంటే జనరల్ గా ఏంటంటే ఒక యాంటీబయాటిక్ కానీ దానికి బాగా సపోర్ట్ ఉన్నట్టు దాన్ని ఇవ్వం కదండి. సో ఆంఫోటెక్సిన్ బి, రిఫాంపిసిన్, మిల్టోఫోసిన్. అదే కాకుండా కేరళలో ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సంవత్సరం ముందు సంవత్సరాల కంటే మరణాల సంఖ్య పర్సంటేజ్ తగ్గింది అని. అది చాలా సంతోషం, ఎందుకంటే ఒకటి అవగాహన పెరిగింది, రెండోది మందులు తొందరగా ఇస్తున్నారు. ఈ మిల్టోఫోసిన్ అనే మందు వల్ల చాలా ఉపయోగం ఉందని కూడా వాళ్ళ పరిశోధనలు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దానికోసం ఎన్నో విషయాలు బయటకు రావాల్సి ఉంటుంది. మొత్తం మీద బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈత కొట్టడం వల్ల కానీ లేకపోతే అది ఇలా నోస్ క్లీనింగ్ వాటి వల్ల కానీ స్నానం చేసేటప్పుడు ముక్కు లోపలికి వాటర్ వెళ్ళడం కానీ ఇలాంటి ప్రమాదం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. తాగడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకొకటి విచిత్రం ఏంటి, సాల్ట్ వాటర్ అసలు దీనికి అసలు టోటల్ బతకదట.
సాల్ట్ వాటర్ తీసుకుంటే సాల్ట్ వాటర్లో ఈ జీవి బతకలేదు. ఓకే. ఇలాంటి ఈ వాటర్లోనే అందులో కూడా కింద దాగి ఉంటుంది. ఆ కింద మట్టిలాగా ఏదైతే అడుగుని చేరుతుందో దాంట్లో. అందుకని స్నానం చేసినప్పుడు కూడా జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు తల లోపల ముంచకుండా ఉండండి. స్విమ్మింగ్ చేసినా కూడా లేదంటే ముక్కుకు ఒక క్లిప్ పెట్టుకోండి. కింద వరకు వెళ్ళి ఆ గీత మట్టి ఏది ఉందో దానికి లాగడం ఏది చేయకండి. ఇటు నుంచే వెళ్ళొచ్చు కదా సార్, ఇటువైపు నోస్ నుంచి కానీ ఎక్కువ ముక్కు నుంచి, ఎందుకంటే డైరెక్ట్ కదండి. ముక్కు నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం, మిగతా దగ్గర నుంచి రావడం కన్నా గొంతు నుంచి వెళ్ళిన ప్రాబ్లం లేదని చెప్తున్నారు ప్రస్తుతం చెప్పడం. దానికి పేరు చెప్పినట్టుగానే బ్రెయిన్ ఈటింగ్ అమీబా, అంటే బ్రెయిన్ తినేస్తుంది. అది చాలా చాలా ప్రమాదకరమే. మరి అంటే సార్ దీనికి ఏదైనా మెడిసిన్ ఉందా? మీరు ఇందాక చెప్పారు 14 మంది చనిపోయారు ఈ సంవత్సరం అని చెప్పి, పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా అసలు మామూలుగా యువకులు యుక్త వయస్కులు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఏం తెలుసండి, 3 నెలల చిన్న పాప కూడా 91 సంవత్సరాలు పెద్ద అని కూడా. సార్ మనం కంటేజియస్ కాదని అనుకున్నాము, బట్ 3 ఏళ్ల పాపకి వచ్చింది. వాటర్ పోస్తున్నప్పుడు స్నానం కట్టి చేసినప్పుడు ముక్కులోకి వెళ్ళిందేమో. నీళ్లు బావిలో నీళ్లు ఇవి కాకుండా మామూలుగా బోరింగ్ నుంచి వచ్చే వాటిలో కూడా అవకాశం ఉండేది. మొత్తం మీద ఏంటంటే నాకు ఏవైతే వెల్స్ అన్నామో నూతులు అవే కదండి, బోరింగ్ వెల్సే. అండర్ గ్రౌండ్ వాటిని ఎక్కువ వాడతారట కొన్ని ప్రాంతాలు మరి. అందువల్ల దానికి జాగ్రత్తలను క్లోరినేషన్ కానీ నూతులు ఉన్నాయి. ఇప్పుడు 5.5 మిలియన్ల నూతులు అంటే ఎన్ని క్లోరినేషన్ చేయగల సాధ్యమా అని చూడాలి. అండ్ దీని నుంచి ఎంతవరకు రికవరీ అవ్వచ్చు సార్? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి కానీ ప్రాణాపాయం గానీ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే రికవరీ బాగానే అవుతున్నారు ఆ ప్రమాదంలోనే. అదే కాకుండా వెళ్ళేటప్పుడు బ్రెయిన్ లో బాగా వాపు వచ్చింది అనుకోండి, బ్రెయిన్ ఎడిమా అంటాం, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ అంటాం, వచ్చింది అనుకోండి, ఏదో కాలు చే వీక్ ఉండి అది కొన్నాళ్ళు ఉండిపోవడానికి ఆస్కారం. అంటే ఈ వైద్యం స్టార్ట్ చేసేసరికి గుర్తించేసరికి పేషెంట్ తాలూకు పరిస్థితి ఏమిటి, వెంటిలేటర్ మీద ఉన్నాడా లేదా, ఫిట్స్ లాగా వస్తున్నాయా లేదా, కాలు చే పని చేస్తుందా లేదా, దాని న్యూరలాజికల్ డిఫిసిట్ అంటాం, ఇలాంటి వాటి మీద రికవరీ అనేది ఆధారపడుతుంది. ఏమైతేనే చాలా చాలా ప్రమాదకరమైన వ్యాధి. దాన్ని గుర్తించడం అనేది ఈ మధ్య కాలంలో తొందరగా జరుగుతూ ఉంది, ఎందుకంటే అక్కడ అవగాహన ఎక్కువైంది కాబట్టి. దానివల్ల కొంత మరణాల సంఖ్య పర్సంటేజ్ అయితే తగ్గింది. ఈ మిల్టోఫోసిన్ అనే యాంటీబయాటిక్ కూడా ఎక్కువ బాగా పనిచేస్తుంది వాళ్ళ తాలూకా అంచనా. మిగతా 2 కూడా ఏవైతే ఆంఫోటెక్సిన్ బి, రిఫాంపిసిన్ అనేది వాడడం కూడా దాన్ని యాంటీబయాటిక్ కాక్టైల్ అన్నారు. అది వాడితే దాని ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. ఓకే. సో బ్రెయిన్ ఈటింగ్ అమీబా మన వరకైతే రాలేదు, పొరుగు రాష్ట్రంలో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేటిక్ వీడియోస్ రంగనాథం సార్ త్రూ కూడా మీకు అందించే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.